శత్రుఘ్నుడి పరిపాలన. అటుపైన దేవతలు సూర్యవంశోద్భవుడైన శత్రుఘ్నుడిని భూగోళానికి అధిపతిని చేశారు. అతడు సర్వలక్షణ సంపన్నుడు. అతడిని మహిషుడి సింహాసనం మీద కూర్చోబెట్టి భూగోళాన్ని పరిపాలించే బాధ్యతను అప్పగించి దేవతలందరూ తమ తమ వాహనాలు అధిరోహించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. శత్రుఘ్నుడు ధర్మబద్ధంగా పరిపాలన సాగించాడు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. భూదేవి పంటలు సమృద్ధిగా అందిస్తుంది. చెట్లు చేమలు ఫలపుష్పాలతో కలకలలాడుతున్నాయి. గోవులు కుండోద్రునై పుష్కలంగా క్షీరరాశుల్ని అందిస్తున్నాయి. నదులు వరదలతో దారి తప్పి గ్రామాలను ముంచివేయకుండా స్వచ్ఛ శీతోదకాలతో జలవిహంగాలు కలకలరావాలతో ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి. బ్రాహ్మణులు వేదతత్వజ్ఞులై లోక కళ్యాణం కోసం యజ్ఞయాగదాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. క్షత్రియులు శాస్త్ర విద్యా ప్రవీణులై దానదయా తత్పరులై ప్రజారక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారు. సామంతరాజులందరూ న్యాయం తప్పకుండా నిగ్రహంతో పరిపాలన సాగిస్తున్నారు. ఆగ్రహించకుండా పంచభూతాలు అన్యోన్య భావంతో సహకరిస్తున్నాయి. కోశాలు ధన సమృద్ధితో, గోష్ఠాలు ఆలమందులతో కుశలంగా ఉన్నాయి. ప్రజలందరూ దేవీభక్తి తత్పరులై పరస్పర గౌరవాదురాలతో ధర్మ తత్పరులై వర్ధిల్లుతున్నారు. ఏ ప్రాంతంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా యజ్ఞయూపాలు మండపాలు మనోహరంగా దర్శనమిస్తున్నాయి. స్త్రీలు శీలవతులై సత్యవతులై పతివ్రతులై అందరి మన్ననలను పొందుతున్నారు. బిడ్డలు విద్యా వినయ వివేక సంపన్నులై పితృభక్తి పరాయణులై ధర్మ మార్గాన ప్రయాణిస్తున్నారు. భూగోళంలో ఎక్కడా అన్యాయం కానీ, అధర్మం కానీ, అక్రమం కానీ మచ్చుకైనా కనిపించడం లేదు. వేదశాస్త్ర చర్చలు తప్ప వృధావాదాలు వినిపించడం లేదు. దైన్యము, కలహము, అశుభము, అకాల మరణము లాంటివి ప్రజలకు తామెరగని విషయాలయ్యాయి. అందరూ హాయిగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. మిత్రులు విడిపోవడం కానీ, ఆపదల పాలు కావడం కానీ లేనే లేదు. అనావృష్టి లేదు, దుర్భిక్షం లేదు, అంటువ్యాధులు అనారోగ్యాలు లేవు, పరస్పర మత్సర్యాలు లేవు, విరోధాలు లేవు. స్త్రీ పురుషులు సమాన గౌరవంతో నీతి తప్పని ప్రవర్తనలతో స్వర్గంలో దేవతల్లా సుఖంగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. చోరులు, వంచకులు, పాషాండులు, దంభకారులు, లోబులు, లంపటులు, స్తబ్దులు, వేదద్వేషులు, పాపాచారులు లేనేలేరు. అందరూ ధర్మరతులు, అందరూ సత్యసంధులు, అందరూ సత్ప్రవర్తనలు. సత్వరజస్తమో గుణాలను బట్టి బ్రాహ్మణుల్లో 3 శ్రేణులు ఏర్పడ్డాయి. అందరూ వేదవేత్తలే కానీ అప్రతిగ్రహం నియమంగా శాంతి చిత్తులై దయామయులై జీవిస్తూ పశుహింస లేని పూరోడాస విధానంతో సాత్విక యజ్ఞాలను నిర్వహిస్తూ అధ్యాయము, యజనము, దానము అనేవి 3 తమకు పనులుగా కాలాన్ని సద్వినియోగం చేసుకునేవారు సాత్వికులు. ఇక రాజసులున్నారు. వీరు క్షత్రియులకు పురోహితులై షట్కర్మ నిర్మితులై విధి విధానంగా మాంసభక్షకులై జీవిక సాగిస్తూ ఉంటారు. వేదాధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహం ఇవి వీరి షట్కర్మలు. తామసులది 3వ కోణ. రాగద్వేషాలు, క్రోధలోభాలు వీరి గుణాలు. ఏదో కొద్దిగా వేదం చెప్పుకొని రాజస్థానంలో ఉద్యోగులై జీవిక సాగిస్తుంటారు. కృషి, వాణిజ్యం, పశుపాలన ఇత్యాదులను అద్భుతంగా నిర్వహిస్తూ వైశ్యులు రాజకోశాలను నింపుతున్నారు. ధనం సమృద్ధిగా చేకూరుతుంది కదా అని
ప్రజలలో ఏ ఒక్కరూ మిడిసిపడటం లేదు. ధర్మతత్పరులై దేవీచరణ సరసిజ సేవ పరాయణులై వర్ధిల్లుతున్నారు.